నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. చిన్న చిన్న స్టోరీస్ అండి. హనుమంతుడు సుగ్రీవుడు ఇద్దరు రాముల వారి దగ్గర ఉంటారు. ఒకరోజు ఇద్దరు ఏమనుకుంటారు, రాముల వారికి పూజ చేయడానికి పూలు కోసుకొద్దామని ఇద్దరు వెళ్తారు. హనుమంతుడు సుగ్రీవుడు వెళ్ళేసరికి పూల చెట్టు దగ్గర ఆగుతారు. ఆగేసరికి సుగ్రీవుడికేమో ఆ పువ్వులు తెల్లగా కనపడతాయి, హనుమంతుడికి ఎర్రగా కనపడతాయి ఆ పూలు. అసలు ఏది నిజము? ఎర్రగా ఉన్నది నిజమా, తెల్లగా ఉన్నది నిజమా అని ఇద్దరికీ కూడా డౌట్ వస్తుంది. నాకు ఎర్రగా ఉంది పువ్వు, నీకు చాలా బాగుంది కదా అని హనుమంతుడు అంటాడు. సుగ్రీవుడు అంటాడు చాలా బాగుంది, తెల్ల రంగు బాగుంది అంటాడు సుగ్రీవుడు. సో ఇద్దరు చాలా వాద వివాదాలు చేసుకుంటారు. కానీ నడవండి మనము రాముల వారిని అడుగుదాము అని ఇద్దరు కలిసి రాముల వారి దగ్గరికి వస్తారు. మేము కోసుకొచ్చిన పువ్వులు తెలుపు రంగులో ఉన్నాయా, ఎరుపు రంగులో ఉన్నాయని రాములు గారిని అడుగుతారు. రాముల వారిని అడిగేసరికి రాముల వారు ఒక్కటే చెప్తారు, సుగ్రీవుడి మనసులో ఏ కోపం లేదు ఎవరి మీదనో, అందువల్ల అతనికి తెల్ల పువ్వులా కనపడింది. హనుమంతుడికి మనసులో చాలా కోపం ఉంది. ఎందుచేత? రావణాసురుడు అన్న రాక్షసుడు మా సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు, అందువల్ల అంత క్రోధంగా మనసులో పెట్టుకుని ఉంటాడు హనుమంతుడు. ఆ క్రోధంతో ఆ పువ్వు రంగు కూడా ఎరుపు రంగులా కనిపించింది. ఇది నిజం కదండి. మనలో ఒక్కొక్కసారి మనకు నచ్చని పని ఎవరైనా చేసినా, మనం అనుకున్నట్టు చేయకపోయినా చాలా కోపం వస్తుంది వాళ్ళ మీద. అట్లాంటప్పుడు మనకు ఆ కోపంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న వస్తువు కూడా మనకు కనపడదు. ఏది 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 అని మనం అంతా ఎత్తుక్కుంటూ ఉంటాము. ఎక్కడ పెట్టాను గుర్తు రావట్లేదు అని అనుకుంటూ ఉంటాము. ఎందుకు అనుకుంటాం? మన మనసులో కోపంలో ఉన్నాము, ఆ భావనలో ఉన్నాం కాబట్టి ఆ వస్తువు మన ఎదురుగుండా ఉన్నా కూడా మనకి కనపడట్లేదు. ఇంకో మనిషి ఇంట్లో వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి ఏంటి ఎదుగుతున్నావు అని అంటే, ఇదిగో పలానా వస్తువు ఎక్కడ పెట్టేశానో నాకు కనపడట్లేదు అంటే, ఇదిగో నీ ఎదురుగుండానే ఉందిగా వస్తువు అంటారు. అప్పుడు చూస్తాం మనం ఆ వస్తువు నిజంగానే మన దగ్గరే ఉంటుంది. ఎందుచేత మనం కనపడలేదు? మన లోపల కోపం ఉంది మనకి ఎవరి మీద అయినా. అనుకున్నట్టు జరగలేదు, అన్నట్టు వినలేదు, అనుకున్న పని జరగలేదు, ఈ భావంతో మనం ఉంటున్న వల్ల మన దగ్గర ఉన్న వస్తువు కూడా మనకు కనపడదు. అందువల్ల మనకి ఎప్పుడూ కూడా మనసులో ఉన్న కోపం ఉన్నది ఎదురు మనిషికి చెప్పుకుని మనకు ఆ కోపాన్ని మన మనసులోంచి తీసేసుకుంటే మనకి మనసు స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. ఆ కోపం మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటే ఎదురు మనిషి కూడా విసుగ్గా ఉంటుంది. ఎప్పుడు చూస్తే అప్పుడు కోపం పడుతూనే ఉంటారు వీళ్ళని. నిజం కదండి. అలాగ మనము కోపం లేకుండా మనశ్శాంతిగా ఉంటే మన మనసుకి మనకే ఆనందంగా ఉంటుంది.